సో ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నారు, ఇన్ అండ్ అవుట్ తెలుసు మీకు. సో ఎక్కువగా అంటే ప్లీజింగ్ ఉంటేనే జనాలకి మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాము, ఆర్ మేబీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఇవి ఉంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు అని ఏదైనా చెప్పడానికి ఉంటాయి అలా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ అన్నది వెరీ రూత్లెస్, హార్ట్లెస్. ఓకే, ఇండస్ట్రీకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సక్సెస్. సక్సెస్ ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. ఆ సక్సెస్ లేని రోజు మన కాల్స్ కూడా ఎత్తారు ఎవడు. ఎందుకు అది కూడా మనం తప్పట్లేము. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, ఆడ ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతను కొన్ని క్రోర్స్ పెట్టి సినిమా తీస్తాడు. ఒక సినిమా పోయింది నేను ఇచ్చిన కథ వల్ల, అతను మళ్ళీ చేస్తాడు నాతోటి, ఆ హీరో మళ్ళీ చేస్తాడు నాతోటి, అతను కాన్ఫిడెన్స్ పోయింది కదా. సో తర్వాత అయ్యో మనకేముంటుంది, మన వల్ల ఫ్లాప్ వచ్చేసింది, ఎలానే హిట్ ఇవ్వాలి ఇంకోటి అని మళ్ళీ మన కాంటాక్ట్ చేసి ఇంకా కష్టపడి ఒక కథ రాసి, ఐమ్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, నాకు జరగలేదు, మళ్ళీ కష్టపడి ఒక కథ తయారు చేసి అతనికి మళ్ళీ పోయిన డబ్బు తిరిగి సంపాదించి పెట్టాలి, ఇంకొక సూపర్ హిట్ స్టోరీ ఇచ్చి అనుకున్నాం అనుకో, అతను ఫోన్ ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు అంటే ఆల్రెడీ మళ్ళీ ఇచ్చావు కదరా బాబు ఒకటి. ఆ హీరో కూడా ఎత్తాడు. అంటే రూత్లెస్గా ఉంటారు. ఎందుకంటే కమర్షియల్ ఇక్కడ, నెంబర్ స్పీక్స్ ఇక్కడ, నాట్ హార్ట్స్. ఇక్కడ అంకెలు మాట్లాడతాయి. సో ఇక్కడ పర్సనల్ అంటూ ఎవ్వరికీ ఉండదు. ఇదే సుకుమార్ కోసం ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో, రాజమౌళి కోసం ప్రతి హీరో వాళ్ళ డోర్లని ఓపెన్, ఏమో అర్ధరాత్రి వస్తాడేమో, గేట్ కూడా ఓపెన్ చేసేయండి మొత్తం, దొంగలు వస్తే వచ్చారు, పట్టుపోతే పట్టిపోయారు, కీప్ ది డోర్స్ ఓపెన్ అని ఉంటారు. ఇదే సుకుమార్కి, ఇదే రాజమౌళికి, లేకపోతే ఇంకొక సక్సెస్లో ఇంకో డైరెక్టర్కి 2 ఫ్లాపులు రానివ్వండి, వాళ్ళ ఫోన్ కూడా తీయరు. 2 చాలు, ఎక్కువ అక్కర్లేదు. దానికి కారణం ఏంటంటే దే ఆర్ ట్యూన్డ్. బికాజ్ చెప్పే కదా నెంబర్స్ అంటే జీవితాలు మారిపోతాయి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అవును కదా అంటారు మీరు పేర్లు చెప్తే, ఎందుకంటే దే గాన్. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ స్టేక్స్ ఎక్కువైపోయాయి కదా. ఒక సినిమా అంటే 200 crores అంటున్నారు, 300 crores బడ్జెట్, 150, 100 తక్కువ లేదు, ఎక్సెప్ట్ చిన్న హీరోస్ తప్ప. సో కాబట్టి యూ హ్యావ్ టు స్టే సక్సెస్ఫుల్. ఎలాగా, దానికి మంత్రం ఎవరి దగ్గర లేదు, కోనా వెంకట్ గారి మంత్రాలాగా లేదు. బట్ ఏంటంటే స్టే పాజిటివ్. అప్పుడు ఏంటి, అప్పుడు నేను ఎలాంటి టైంలో, ఓహో నేను గీతాంజలి ఒక చిన్న కథ తీసుకొని శ్రీనివాస రెడ్డి లాంటి హీరోని పెట్టి నేనే ప్రొడ్యూస్ చేసావు విత్ మై ఫ్రెండ్, బ్లాక్ బస్టర్ అయిపోయింది. పెద్ద పెద్ద హీరో కూడా నాకు ఫోన్లు, అంత పెద్ద హిట్ అయిపోయింది. తీసి 3 crores బడ్జెట్, అది 20 crores కలెక్ట్ చేసింది. సో వెంటనే సక్సెస్, వెంటనే మళ్ళీ 10 ఫోన్లు 20 ఫోన్లు. అంటే అతను తెలుసు చిన్న హీరోని పెట్టుకొని ఒక కూడా ఇతను తీయగలడు. అలాగ సక్సెస్ ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే ఒకలా ఉంటుంది. బట్ ఆల్వేస్ మనం సక్సెస్ లేనప్పుడు మనకి పెద్ద హీరోలు మన ఫోన్లు ఎత్తట్లేదు, పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అన్నప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్. మన తగ్గోడిని ఎత్తుక్కొని, సరే నేను 3 crores పెట్టగలను, సరే 3 crores ఇద్దాం సూపర్ హిట్ అనుకుని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అంతకుముందు నేను 100 crores 150 crores సినిమా చేసి యాజ్ రైటర్గా 3 crores సినిమా చేశాను, ప్రొడ్యూస్ చేశాను. దూకుడు అప్పుడే అయిపోయింది, దూకుడు తర్వాత చేసిందే గీతాంజలి. అలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, చేసి సక్సెస్లో ఉండాలి. అది 1 కోటి రూపాయలు సక్సెస్ ఇచ్చావా లేకపోతే 100 కోట్లు తెచ్చావా అన్నది ఇమ్మెటీరియల్. ఇప్పుడు మొన్న ఏవో కొన్ని సినిమాలు వచ్చాయి కొత్తవి, చిన్నవాళ్ళు కొత్త వాళ్ళవి, ఇప్పుడు సక్సెస్. ఇప్పుడు ఆ డైరెక్టర్ నాకు ఎవరో పరిచయం చేస్తున్నారు, ఉదయం కమిటీ కుర్రోళ్ళు, అతనే వచ్చాడు, సార్ నేను కమిటీ కుర్రోడు డైరెక్టర్. నువ్వా అన్నాను నేను. సో అమెజాన్లో ఎందులో వచ్చింది నాకు గుర్తుగా చూశాను, నాకు ఎవరో పక్కన పరిచయం చేశారు, సార్ కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ ఇతనే.
అందులో అందరు న్యూ ఫేసెస్, స్మాల్ బడ్జెట్ బట్ కాన్సెప్ట్ ఫిలిం. అతనికి రెస్పెక్ట్ ఇచ్చింది కదా. సో సక్సెస్ అది. ఆ సక్సెసే మనకి విజిటింగ్ కార్డ్ ఇండస్ట్రీలో. అది ఇంపార్టెంట్ టు స్టే. బట్ డిసప్పాయింట్ అయ్యి లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయి తాగుడు అవార్డు చేసుకొని వాట్ ఎవర్ వెళ్ళిపోతుంటారు చాలామంది. బట్ స్టేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టాండ్ అవ్వడం, వచ్చినా లాస్ అయినా నిలబడి మళ్ళీ కొట్టచ్చు మనం. ఆ సర్వైవల్ అనేది ఇంపార్టెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.